అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్ మన ఛానల్ గ్రోత్ని పెంచుతుంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం ఉంటాయి. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి సు, చే, సో, లా, లి, లు, లే, లో అనే అక్షరాలు వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వీళ్ళందరూ సహజంగానే కొంచెం చురుగ్గా ఉంటారు. ఈ సంవత్సరం వీరికి సంపదలు బాగా పెరుగుతాయి. ఇంతకు పూర్వం క్రోధినామ సంవత్సరం కంటే విశ్వవసునామ సంవత్సరంలో ధనం, ధాన్యం ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. చల్లని పానీయాలతో వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కదా, వీరికి ఈ సంవత్సరం వ్యాపారాభివృద్ధి ఉంది. చక్కని సంపద పొందుతారు, లాభాలు వస్తాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి జీతమైనా పెరుగుతుంది లేదా పదవులతో ఔన్నత్యం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం చేసేవారందరికీ కూడా వ్యాపారంలో ఆర్థికంగా అభివృద్ధి ఉంది. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మంచి గతిని పొందుతారు, బాగా చదువుకుంటారు, అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు. ఎక్కువ మందికి బాగుంటుంది. కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. శనైశ్వరుడు ఈ రాశి వారికి సంవత్సరారంభంలో పూర్వాదంలో సంచరిస్తూ ఉన్న కారణం చేత అవకాశాలు బాగుంటాయి, కీర్తి ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తుల్లో కానీ వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ అన్నింటిలో కూడా అభివృద్ధి ఉన్నది. ఆస్తులు బాగా అభివృద్ధి చేసుకోగలరు. కొంతమంది ఈ రాశిలో వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. ఏ విషయంలో అయినా కష్టపడతారు, శ్రమ పడతారు, అభివృద్ధి సాధిస్తారు. వీళ్ళకి అన్నీ బానే ఉన్నాయి, కానీ శత్రువులు మాత్రం పెరుగుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ శత్రుభీతి లేకుండా ఉండడానికి వీలున్నంత వరకు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అనే స్తోత్రం, ఈ శ్లోకం చదువుకుంటే శత్రువుల వల్ల ప్రమాదం లేకుండా ఉంటుంది. వీలున్నంత వరకు నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది. మేషరాశి వారు కొంచెం ఖర్చులను అదుపులో పెట్టండి. ఎక్కువ మందికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ధనాన్ని సంపాదిస్తారు లేదా స్థిరపడే అవకాశం ఉంది. సరదాగా చూసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జూలై అంటే ఈ సంవత్సరం 2025లో జూలై, నవంబర్ ఈ 2 నెలల్లో మాత్రం కొద్దిగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆంజనేయుడిని పూజించిన, శనేశ్వరుని భక్తితో తలుచుకున్న ఉపశమనం కలుగుతుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం స్నేహితుల సహకారం ఉంటుంది. అలాగే సోదరులు, సోదరీమణుల సహకారం ఉంటుంది. వీలున్నంత వరకు ఎక్కువగా సంతోష వార్తలే వింటారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వ్యాపారాభివృద్ధి ఉంది. ఆదాయంలో అభివృద్ధి ఉంది. సమాజంలో కూడా స్నేహితులు పెరుగుతారు. పురోగతి పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఉన్న సంతానం ఏమో తల్లిదండ్రుల మాట విని వాళ్ళకి ఆనందం కలిగిస్తారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది. ఎక్కువగా శుభకార్యాలు చేస్తారు. ఆరోగ్యంలో మాత్రం చిన్నా చితకగా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి ఏ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 2025 ఏప్రిల్లో ఆస్తి బాగా పెరుగుతోంది. కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి. కార్యక్రమాల్లో విజయం పొందుతారు. మేలో మాత్రం ఎక్కువగా వ్యతిరేకత ఉంటుంది. నష్టాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా తగాదాలకు వెళ్ళకండి. జూన్లో గౌరవం పెరుగుతుంది. వేతనాలు పెరుగుతాయి. అనుకున్న పనుల్లో వేగంగా పురోగతి సాధిస్తారు. జూలైలో తలపెట్టిన పనులన్నీ అవుతాయి. కీర్తి, ధనము కూడా పెరుగుతాయి. ఆగస్టులో మంచి మంచి వస్తువులు కొంటారు. భార్యాభర్తల మధ్యలో ఐక్యమత్యం ఉంటుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. సెప్టెంబర్లో వ్యాపార అభివృద్ధి ఉంది.
ఉద్యోగం చేసేవానికి అందులో అభివృద్ధి ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. అక్టోబర్లో హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. నవంబర్లో మాత్రం ఈ షేర్ మార్కెట్ల వల్ల కానీ జోదాల వల్ల కానీ ఇబ్బందులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి ధనాన్ని ఇవ్వకండి. డిసెంబర్ నెల ఉంది కదా, ఈ నెలలో వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అన్ని రకాలుగాను అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వృద్ధి ఉంటుంది. ఇక 2026 జనవరిలో అయితే కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అన్ని రకాలుగా పైకొస్తారు. అధికారులకు చాలా బాగుంటుంది. ఉద్యోగాలలో ఔన్నత్యం, ఉన్నతి పొందుతారు. ఫిబ్రవరిలో మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. వ్యాపారం చేసేవారు, ఉద్యోగం చేసేవారు అందరికీ లాభాలు ఉన్నాయి. మార్చిలో ఐశ్వర్యాలు బాగున్నాయి. తోడబుట్టిన వారి యొక్క సహకారాలు ఉంటాయి. ఏదేమైనా ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి చాలా బాగుంది. ఏదైనా ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చినట్లయితే వీళ్ళు శనైశ్వరుడి యొక్క శ్లోకాలు పారాయణ చేసుకోవడం, నవగ్రహ పూజ చేయటం, హనుమంతుణ్ణి తలుచుకోవడం వల్ల ఏమైనా ఒడిదుడుకులు ఉంటే అందులో నుంచి బయటపడవచ్చు. ఈ రాశితో పాటు మిగతా రాశిలో వారు అందరూ కూడా సుఖ సంతోష ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే తెలిసిన వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.